రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నికల చెల్లదంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటు లగిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి మరొక విడిగా దాఖలు చేసిన పిటిషన్లో హైకోర్టు జడ్జి ముందు జస్టిస్ జడ్జి నామవరపు రాజేశ్వరరావు విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, రిటర్నింగ్ అధికారి, ఆర్టీఓ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన కొడుకు కె హిమాంశు పేరుతో ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని పిటిషన్లు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తనపై భార్య, మైనర్ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని కూడా అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నారని, గత ఏడాది జూలైలో మేజర్ అయిన హిమాంశు తనపై ఆధారపడలేదని కూడా తెలిపారన్నారు. అయితే సిద్దిపేట జిల్లా మర్కూరు మండలం వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవలలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు హిమాంశు వరుసగా 10.50 లక్షలు, అలాగే 88.15 లక్షల రూపాయలు చెల్లించాడని, గత ఏడాది మేజర్ అయిన అతడికి కేటీఆర్ ఆర్థిక సాయం లేకుండా అంత డబ్బు ఎలా వచ్చిందని పేర్కొన్నారు. ఈ అఫిడవిట్లో నిజాలు దాచిన కేటీఆర్ను అనర్హుడిగా ప్రకటించాలని కూడా కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వరం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కి హైకోర్టు నోటీసులు జారీ చేసిన కనపడతా ఉన్నాయి. ఏదైతే గత ఏడాది ఎన్నికల్లో అఫిడవిట్కి సంబంధించి ఆస్తుల వివరాలకు సంబంధించిన నేపథ్యంలో కొడుకు ఆస్తులకు సంబంధించిన వివరాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నటువంటి నేపథ్యంతో కోర్టులో నోటీసులు దాఖలైన అయితే ఇప్పటికే నోటీసులకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితో పాటుగా శ్రీనివాసులు అనేటువంటి మరో వ్యక్తి కూడా విడివిడిగా కూడా పిటిషన్ దాఖలు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన విచారణ హైకోర్టులో కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ కేసులో ప్రతివాదనలపై కేటీఆర్ తో పాటుగా కేటీఆర్ సంబంధించినటువంటి కొందరికి పేర్కొన్న నేపథ్యంలో కూడా నుమాయిష్కి సంబంధించి ఏదైతే కేటీఆర్ కొడుకు సంబంధించినటువంటి వివాదం కావడంతో కేటీఆర్ కొడుకుపై ఉన్నటువంటి ఆస్తులు ఎలా వస్తాయో చెప్పాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కేటీఆర్ అఫిడవిట్ లో తన భార్య, అదేవిధంగా మైనర్ కుమార్తె తనపై ఆధారపడి ఉన్నారంటూ కూడా అఫిడవిట్ లో పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే గత ఏడాది జూలైలో మేజర్ అయినటువంటి నుమాయిష్కి సంబంధించి అతనిపై ఆధారపడలేదు అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడ్డాయి. అంటే కేటీఆర్ పై ఆధారపడలేదు తన కొడుకు అంటూ కూడా అభ్యర్థులు పేర్కొన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా సిద్దిపేట జిల్లా మార్క్ మండలంలో వెంకటాపూర్లో 4 ఎకరాలు, ఎర్రవెల్లిలో 32.15 ఎకరాల కొనుగోలు చేసేందుకు నుమాయిష్కి అంత డబ్బులు ఎట్లా వచ్చాయి, అంతేకాకుండా 10.50 లక్షలు, అదేవిధంగా 88.15 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి చెల్లించాడు, గత ఏడాది మైనర్ అయినటువంటి అతడి కుమారుడికి సంబంధించి కేటీఆర్ ఆర్థిక సహాయం చేయకుంటే ఇంత డబ్బు ఎలా వచ్చాయంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అఫిడవిట్ లో నిజాలు దాచినటువంటి కేటీఆర్ కి సంబంధించి అనర్హుడుగా ప్రకటించాలంటూ కూడా కోర్టు కోరిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత న్యాయమూర్తి దాదాపుగా కూడా 4 వారాల పాటు ఈ కేసును వాయిదా వేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సమాధానం ఇవ్వాలంటూ కూడా కోర్టు నోటీసులు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మైనర్ వ్యక్తికి సంబంధించి అంటే మేజర్ అయినటువంటి కొడుకు సంబంధించి 2 లక్షల రూపాయలు ఏ విధంగా వస్తే ఎక్కడ నుంచి వచ్చాయి అన్నటువంటి సమాధానాన్ని కేటీఆర్
ఇవ్వాలంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. అంటే హైకోర్టులో ఏమైనా ఊరట లభించే అవకాశం ఉందా కేటీఆర్కి? ఎందుకంటే హేమాంశ్ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం. సో ఏమైనా చట్టపరంగా ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే 4 వారాల సమయం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ప్రముఖ న్యాయవాదులతో కూడా కేటీఆర్ చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కోర్టులో కేసు నడుస్తుంది కనుక దీనికి సంబంధించి కొడుకు దగ్గర ఏ విధంగా డబ్బులు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అన్నటువంటి దానికి మరి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నాడు అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మరోవైపు అటు కేటీఆర్ కావచ్చు లేదంటే కేసీఆర్ కావచ్చు, ఎవరిచ్చారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, తనపై ఆధారపడలేదు అని చెప్పినటువంటి కొడుకు సంబంధించి డబ్బులు ఎవరిచ్చారు అనే దానిపైన సమాధానం కంప్లీట్ గా ఇవ్వాలి అంటూ కూడా అఫిడవిట్ లో పేర్కొన్న ఏదైతే పిటిషన్ లో పేర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీనికి కేటీఆర్ ఏం సమాధానం ఇస్తాడు అనే దానిపైన కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. 4 వారాల వాయిదాలో మరి ఎటువంటి చర్యలు చేపట్టబోతా ఉన్నారనేది కొంత ఆసక్తి నెలకొంది. మరోవైపు మనం చూస్తా ఉన్నాం అటు విద్యుత్ రంగానికి అటు కేసీఆర్ కు నోటీసులు, మరోవైపు కొడుకు వివాదంలో కేటీఆర్ కు నోటీసులు. గత 2 నెలల నుంచి కూడా బీహార్ జైల్లో ఉంటున్నటువంటి కవితకు సంబంధించి మరోవైపు లిక్కర్ స్కామ్ కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా కేసుల చుట్టే తిరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా కాంగ్రెస్ నేతలు గతంలో కాంగ్రెస్ ఏ విధంగా టార్గెట్ చేసిందో బీఆర్ఎస్ అదే విధంగా ప్రతి చిన్న పాయింట్ ని కూడా వదలకుండా అటు కేసీఆర్ కుటుంబాన్ని కంప్లీట్ గా కూడా కేసులలో పెట్టేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. వరుసగా కూడా కేసీఆర్ కుటుంబానికి, కుటుంబ సభ్యులకైతే నోటీసుల కలకలం కొనసాగుతూనే ఉంది రాజశేఖర్. దీనిపై ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలు మభ్యపెట్టేందుకే డైవర్ట్ చేసే విధంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. సో దానికి సంబంధించి నిజంగా అలాంటి పరిస్థితులతోనే ప్రభుత్వం వెళ్తుంది అనుకోవచ్చు, లేకపోతే లీగాలిటీ చట్ట ప్రకారంగా చేసినటువంటి దానికే కేసులు పెడుతుంది, ఆ విధంగానే నోటీసులు వస్తున్నాయి అనుకోవచ్చు. ప్రజలను తప్పుగా పట్టించేందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ కుటుంబంపై తప్పుడుతో పట్టించి కేసీఆర్ కుటుంబంపై కేసులు వేస్తే ప్రజల డైవర్షన్ అంతా కూడా ఈ కేసుల చుట్టూ తిరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్ని మోసాలు చేసింది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు వస్తారు అన్నటువంటి ఆలోచన మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంది, ఇటువంటి తప్పుడు కేసులు పెడతా ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటికి నిన్న కూడా కొంత పలువురు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కావాలనే కేసీఆర్ కుటుంబాన్ని ఒక అవినీతి కుటుంబంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అంటూ కూడా మాట్లాడుతున్న. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణపై జరిగినటువంటి అప్పులు కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలను బయటికి తీసుకొస్తా ఉన్నప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంది. అనేక అవకతవకలు జరిగాయి, ప్రతి వర్క్ లో కావచ్చు, ప్రతి పథకంలో కావచ్చు, సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు, వీటన్నిటిపైన కూడా కంప్లీట్ గా కూడా మోసాలు చేస్తూ అవినీతి చేస్తూనే బీఆర్ఎస్ పార్టీని నడిపారు. గత ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా అవినీతులు చేస్తూనే ప్రజల్ని మభ్య పెడుతూ పథకాల పేర్లతో మోసాలు చేస్తూ ముందుకు వచ్చింది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ చెప్తా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ఇటువంటి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే అక్రమ ఆస్తులు కావచ్చు, లాస్ట్ టైం జరిగినటువంటి పథకాల విషయంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిపై స్పెషల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఉక్కుపాదం మోపుతుందనే చెప్పుకోవాలి. కంప్లీట్ గా కూడా ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను అందజేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అవినీతి రహిత పాలనకు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉంది శేఖర్. ఇప్పుడు అంటే ఒక్క కేటీఆర్తోనే కాకుండా ఇక్కడ మహేందర్ రెడ్డి అలాగే లగిశెట్టి శ్రీనివాసులు ఇచ్చినటువంటి ఏవైతే విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారో హైకోర్టు జడ్జికి సంబంధించి ప్రధానంగా అంటే అందులో కేటీఆర్తో పాటు రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు, రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. సో వీళ్ళకి సంబంధించి అంటే వీళ్ళందరూ ఒకేసారి విచారించే అవకాశం కనిపిస్తుంది. అంటే వీళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా హైకోర్టు దగ్గర నుంచి? ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అఫిడవిట్ రాసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఆర్టీఓకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కంప్లీట్ గా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే అఫిడవిట్ అనేది కంప్లీట్ అవుతుంది. దాదాపు అఫిడవిట్ అనేది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కావచ్చు, లేదనుకుంటే ఒక అభ్యర్థికి సంబంధించి
ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పటికీ కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఆయనకున్నటువంటి వెహికల్స్ తో సహా కూడా అఫిడవిట్ లో పేర్కొనాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో తనపై ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటుగా అన్ని వివరాలను కరెక్ట్ గా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే అఫిడవిట్ చేసేటువంటి వాళ్ళు కంప్లీట్ గా కూడా ఈ అఫిడవిట్ అనేది చేయాలి. అట్లాంటప్పుడు మీరు కేటీఆర్ కి సంబంధించినటువంటి అంశంలో కొడుకుకు సంబంధించి మైనర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి, గత ఏడాది మేజర్ అయినటువంటి వ్యక్తికి సంబంధించి లక్షల రూపాయలు వచ్చేటువంటి సోర్స్ ఉంది. ఈ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఎంత డబ్బులు మీరు తీసుకొని అఫిడవిట్ రాశారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కోర్టు ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులలో పేర్కొన్నటువంటి మేరకు వాళ్ళను కూడా విచారించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకే తెల్ల వెంకట్రావు కానీ లేకపోతే కొంతమంది నేతలకి వారి ఎన్నికల అఫిడవిట్ను లేకపోతే స్వీకరించినటువంటి పరిస్థితి, క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యే పదవికి ఇంకోళ్ళకి వస్తుంది అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే దాని రిజల్ట్ రావాలంటే దాదాపుగా 4 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత రిజల్ట్ అంతిమంగా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా దాదాపుగా ఇప్పుడు క్లియరెన్స్ అయ్యే అవకాశం లేదు, తదుపరి కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది ఈ కేసులో అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా వాదోపవాదాలు జరగడము, దాని తర్వాత దాన్ని పెండింగ్ చేయడము, దాంతో పాటు మళ్ళీ ఈ సమయం ఏదైతే కోర్టుకు సంబంధించిన సమయాన్ని వాయిదాలపై వాయిదాలు కట్టే దాదాపు కూడా మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. కోర్టుకు సంబంధించిన విషయాల్లో దాదాపు ఏ చిన్న కేసు అయినప్పటికీ కూడా అది దాదాపు సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. సంవత్సరాల పాటు కొనసాగేటువంటి కేసుకు సంబంధించి ఇప్పట్లో తేలేటువంటి అవకాశాలు అయితే లేవని చెప్పుకోవాలి. ఇప్పుడే దాదాపు మనం చూస్తా ఉన్నాం 4 వారాల పాటు కూడా పోస్ట్ పోన్ అయింది ఈ కేసుకు సంబంధించి. అంటే 4 వారాలు అంటే ఏకంగా నెల రోజుల పాటు కూడా కేసు పోస్ట్ పోన్ అయినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ మళ్ళీ 4 వారాలు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. దాదాపు ఈ సమయంలోనే దాదాపు 4 నుంచి 5 ఏళ్ల సమయం పూర్తవుతుంది. మళ్ళీ ఎన్నికలు రావడం, మళ్ళీ సహజంగా కూడా ఇటువంటి అఫిడవిట్లు రావడం, ఇదంతా కూడా కామన్ చర్యగా కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అఫిడవిట్లు కావచ్చు, లేదంటే మొన్న బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఏదైతే దానం నాగేంద్రకి సంబంధించి అనర్హత వేటేయడము, ఇవన్నీ కూడా కోర్టులో కొనసాగుతున్నటువంటి కేసులే. గతంలోనే సుప్రీంకోర్టు ఏదైతే ఢిల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకటైతే ఒక పార్టీ కండువపై గెలిచినటువంటి నాయకుడు మరొక పార్టీ పైకి వెళ్తే ఖచ్చితంగా కూడా అది అనర్హుడుగా ప్రకటించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కేసే ఇప్పటికీ పెండింగ్ లోనే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఫిడవిట్ కి సంబంధించి కూడా ఈ కేసు వాదోపవాదాలు కంటిన్యూ అవడం, తర్వాత వాయిదాలు పడడం సహజంగానే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.